హలో ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ కారణ్. స్క్విడ్ గేమ్ 2 స్క్విడ్ గేమ్ సీజన్ 2 అయితే చూడడం జరిగింది ఇప్పుడే. ఆల్మోస్ట్ నాకైతే 10 అవర్స్ టైం అయితే పట్టింది. నేను ఈరోజు మార్నింగ్ 10:00కి స్టార్ట్ చేశా. అయిపోయే టైంకి ఈవినింగ్ 7 అయిందనమాట. ఆల్మోస్ట్ 7 అవర్స్ పట్టింది. అండ్ చాలా అంటే వెబ్ సిరీస్ అంటే తెలుసు కదా! ఈ స్క్విడ్ గేమ్ అనేది ఎంత పాపులర్ అయిందో మీ అందరికి తెలుసు. అంటే వరల్డ్‌లోనే వన్ ఆఫ్ ది హైయెస్ట్ టాప్ రేటెడ్ వెబ్ సిరీస్ అనమాట. అండ్ ఈ వెబ్ సిరీస్ ఇన్‌ఫ్లుయెన్స్ ఏ లెవెల్‌లో ఉందంటే ఆల్మోస్ట్ టాప్ స్టార్స్ కూడా దీని గురించి డిస్కస్ చేశారు. లాక్‌డౌన్‌లో ఇది ఎంత వైరల్ అయిందో, దీనికి ఎంత ప్రాచుర్యత ఉందో మీ అందరికి తెలుసు. ఎంత పాపులర్ అయిందో కూడా దీని గురించి ఐడియా ఉంది. ఇంత హై హై యాంటిసిపేటెడ్ ఉన్న ఒక వెబ్ సిరీస్‌కి ఫస్ట్ టైమ్‌కి వెబ్ సిరీస్‌కి అసలు ఎవరు పెద్దగా సీక్వెల్ చూసినోళ్ళే చూస్తారు. కానీ వరల్డ్ మొత్తం మీద ఒక చాలా అంటే ఎట్లా చెప్పాలంటే ఒక సినిమాలలో 'అవతార్' ఎలాగానో వెబ్ సిరీస్‌లలో ఆహ్ ఇది 'స్క్విడ్ గేమ్' అనేది అలాంటిదనమాట. గ్రౌండ్ బ్రేకింగ్ వెబ్ సిరీస్ అని చెప్పాలి. అయితే పొద్దున నుంచి ఇప్పటిదాకా చూసిన తర్వాతకి నాకెట్లా అనిపించింది? ఈజ్ ఇట్ వర్త్ ఒక డేలో 7 అవర్స్ కానీ మీ 7 అవర్స్‌ని ఇది వాల్యుబులా అసలు? 7 అవర్స్ ఆఫ్ టైమ్ అనేది వాల్యుబుల్. దీనికి పెట్టడం అంత అవసరమా అనేది మనం ఇప్పుడైతే దీని గురించి ఒకసారి రివ్యూ చిన్నగా అయితే తెలుసుకుందాం. సీజన్ 1 ఆల్రెడీ తెలుసు. ఎంత బజ్ ఉందో, ఎంత క్రియేట్ అయిందో, ఎంత మనం ఎంత ఎంజాయ్ చేస్తాం, మజా చేస్తామో. దానికి మించి డబల్ దీంట్లో ఎంజాయ్ చేస్తామంట. ఎట్లయితే 'స్క్విడ్ గేమ్' సీజన్ 2 ఉందో డబుల్ ధమాకా అనమాట. నేను కూడా ఎక్స్‌పెక్ట్ చేయలేదు. యాక్చువల్‌గా సీజన్ 1 చూసినప్పుడు అంత కొత్తగుంది కాబట్టి ఫ్రెష్ మొత్తం అసలు ఏం తెలీదు మనకి. ఆ వరల్డ్ గురించి ఏం తెలీదు. ఆ వరల్డ్ బిల్డింగ్ మొత్తం అంతా అసలు సడెన్‌గా చంపేసరికి షాక్ గురాం. అక్కడి నుంచి చాలా క్యూరియాసిటీ, ఎక్సైటింగ్ మొత్తం మనుషుల మధ్య ఫైట్స్ అంతా అసలు ఎక్స్ట్రార్డినరీగా ఉంది. అండ్ ఎండింగ్ కూడా ఒకడు ఆల్మోస్ట్ $450 బిలియన్ అనేది గెలుచుకున్నాడు. అండ్ గెలుచుకొని వెళ్ళిపోయాడు. వాడైతే సర్వ్ అయ్యాడు. ఒక్కడు అంతమంది ఆల్మోస్ట్ 456 పీపుల్ ఉంటే అందులో ఒక్కడు మాత్రం సర్వ్ అయ్యాడు. అది వాడు వెళ్ళిపోయాడు. డబ్బులైతే తీసుకొని వెళ్ళిపోయాడు. అయితే ఇక్కడ స్టోరీ అంతా అయిపోయింది. కానీ ఇంకా అసలు పార్ట్ 2 తీయడానికి స్టోరీ ఎక్కడుంది అసలు? అంత స్కోప్ ఏముంది? అనేది ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం. అండ్ ఈ పార్ట్ 2 ఎలా ఉందో సీజన్ 2 ఎలా ఉందో కూడా చెప్తాననమాట. నేను చెప్పా కదా! డబుల్ ధమాకా అని ఎక్స్ట్రార్డినరీ మైండ్ బ్లోయింగ్ అసలు. ఎట్లా అంటే మనకు ఆల్రెడీ తెలుసు. ఈ 'స్క్విడ్ గేమ్' అనేది ఇప్పుడంతా ఈ వరల్డ్ అంతా ఎస్టాబ్లిష్డ్ వరల్డ్ మనకంత ఐడియా ఉందసలు. ఇందులో చూపించడానికి ఏముంది అంతగా నా ఎత్తుగా. ఇక్కడేందంటే మనకు కొన్ని పాయింట్స్ తెలుసు కదా! ఆహ్, ఈసారి అట్లా కాకుండా ఇట్లా రియాక్ట్ అయితే ఎట్లా ఉంటదనేది ఒక జనరలైజ్డ్ క్వెషన్ ఉంటదనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇంతకుముందు వాళ్ళొచ్చిన 456 పీపుల్‌కి గేమ్ గురించి అస్సలు ఐడియా లేదు అసలు. జీరో నాలెడ్జ్ అనమాట. అండ్ దట్ టూ అండ్ అందరూ గూడా డబ్బులు కోసం బాగా ఏమంటారు ఎట్టా అంటే బాగా డబ్బులు కొట్టాలనే కసితో ఉన్నారు. అండ్ ఎవరికి గూడా ఐడియా లేదు. అసలు ఎంత క్లూలెస్ లేదు. చచ్చిపోతానో కూడా తెలీదు. కానీ ఇక్కడికి ఏందంటే పార్ట్ 2కి ఎవరైతే గెలిచాడో వాడేందంటే వీళ్ళని ఆపాలని ఎవరైతే ఈ ముఠా ఉందో, ఎవరైతే ఈ గేమ్స్ కండక్ట్ చేస్తారో వాళ్ళందరినీ ట్రేస్ బ్యాక్ చేసుకుంటూ మళ్ళా గేమ్‌లోకి ఎంటర్ అయితారనమాట. ఎందుకంటే ఈసారి ఎవరైతే ఎంటర్ అయితారో వాళ్ళందరిని కాపాడదామని. ఇప్పుడు మనకు మైండ్‌లో ట్రిగ్గర్ అయిద్దనమాట. ఓకే. వీడుండు కాబట్టి ఏమైనా డిఫరెన్స్ వస్తదా? లేకుంటే సేమ్ అంతే కంటిన్యూ అయిద్దా? అదే చాలా ట్రిగ్గరింగ్ పాయింట్ అనమాట. మనం ఒకసారి ఒక పని చేస్తాము. అది నేను స్టోరీలోకి ఎళ్ళను. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక ఏమంటారు ఒక పని చేశాము. అక్కడ కొన్ని మిస్టేక్స్ జరిగాయి. అదయిపోయింది. సక్సెస్ కొట్టామట్టు. కానీ ఈసారికి మనం వచ్చినప్పుడు మన ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్ కాబట్టి మనం ఈసారైతే ఖచ్చితంగా మన ఇన్‌పుట్స్ అనేవి ఆటోమేటిక్‌గా ఉంటాయన్నమాట. అంటే అక్కడ ఎవ్వరికీ ఏం తెలియనోళ్ళంతా జీరో నాలెడ్జ్ ఉన్నోళ్ళు. ఒకడు ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్ అనమాట. ఇప్పుడు వీని ఇన్‌పుట్స్ వల్ల అక్కడ ఏమైనా చేంజ్ వస్తదా అసలు? ఈ వాడిచ్చే ఇన్‌పుట్స్ వల్ల అసలు మొత్తం నెగెటివ్ అసలు ఇంకా డ్రాస్టిక్‌గా అసలు వరస్ట్‌గా అయిద్దా? లేకుంటే ది బెస్ట్ అయిద్దా మొత్తం అసలు ఎవరు చనిపోకుండా ఉంటారా? అనైతే ఆ పాయింట్ అనేది చాలా బాగా నచ్చిందనమాట నాకసలు. స్టార్టింగ్ వాడు పోంగానే అసలు చెప్పేస్తాడనమాట. ఇది మిమ్మల్ని చంపేస్తారు రెడీగా ఉండండని అనైతే చెప్తాడు. ఆబ్వియస్‌గా కానీ ఇక్కడ ఏమైద్దంటే ఒక్కసారి అంతమంది ఫైట్ చేసేసరికి ఎవరు కూడా కంట్రోల్ తప్పుతారనమాట. అంతగా ఒక్కసారి చంపేస్తే ఎవరికైనా భయమేస్తది. కదులుతారు, చచ్చిపోతారు. కానీ ఇంక పోతున్న కొద్దీ ఏందంటే ఇక్కడ ప్రతిసారి ఏందంటే కొంచెము అండ్ ఈసారి సీజన్ 2లో ఏందంటే వాళ్ళు ఎవరైతే గేమ్ కండక్ట్ చేస్తారో కొన్ని వెసులుబాట్లు ఇచ్చారనమాట. అంటే ప్రతి గేమ్ తర్వాత ఏమంటారు ఓటింగ్ జరుగుతది. ఇంట్రెస్ట్ ఉంటే ముందలకెళ్తారు. లేకుంటే ప్రైజ్ మనీతో వెళ్ళిపోతారనమాట. ఇంతకుముందు సీజన్‌లో ఏందంటే ఏమంటారు వాళ్ళు ఆల్రెడీ బయటికెళ్ళిపోయి మళ్ళొస్తారనమాట. అసలు అదే ఇక వాళ్ళు రియల్ వరల్డ్‌లోకి ఎంటర్ అయితారు. ఎంటర్ అయ్యి మళ్ళా గేమ్‌లోకి వస్తారనమాట. ఇంక కానీ ఇక్కడేందంటే వాళ్ళు కొన్ని వెసులుబాటు ఇచ్చారు. ఎట్లా అంటే సేమ్ 'బిగ్ బాస్' లాగా అనమాట. అయితే నాకు బాగా నచ్చిన పాయింట్ ఏందంటే మామూలుగా ఆల్రెడీ ఎక్స్‌పీరియన్స్ అంటే ఇప్పుడు మామూలుగా 'బిగ్ బాస్' సీజన్ జరిగేటప్పుడు
ఏ సీజన్‌లో జరిగిందంటే, ఈ సీజన్‌లో జరిగిందనమాట. లైక్ బయటున్నోళ్ళకి ఇన్‌పుట్స్ వస్తే ఏం జరుగుతది? దానివల్ల కన్‌ఫ్యూజన్ క్రియేట్ అయితది. లైక్ ఎట్లా ఇది లైక్ ఎలాగైతే 'బిగ్ బాస్ 8' సీజన్ 8లో మనకి ఎలా మణికంఠ అని లైక్ బయట బాగా ఫోకస్ అయితున్నాడు, బాగా హైప్ అయితుందని ఎప్పుడైతే హౌస్‌మేట్స్‌కి ఇన్ఫర్మేషన్ వచ్చిందో, వాళ్ళంతా రియాక్షన్ ఎట్లా ఉంది అసలు మొత్తం అసలు? ఎలా ఉంది అసలు? మణికంఠని పక్కన పెట్టాలా? అసలు ఎట్లా ఉందంటే అక్కడ ఏం జరిగిద్దనేది క్యూరియాసిటీ అనమాట అందరికి. ఎట్లా అసలు వీళ్ళు ఇప్పుడు మొత్తం తెలుసు కాబట్టి ఈళ్ళు హౌస్‌మేట్స్ అంతా ఎట్లా రియాక్ట్ అయితారు? అండ్ బయట నుంచి ఎవరైతే వైల్డ్ కార్డ్స్ ఎంట్రీ వచ్చాయో వాళ్ళకి ఇన్‌పుట్స్ ఇయడం దానివల్ల మనకంతా ఒక క్యూరియాసిటీ అనేది పెరిగిందసలు. ఏంది అనేది. సరే తర్వాతంతా నార్మలైజ్ అయిపోయింది గానీ, పెద్దగా ఏం చేంజ్ రాలేదు. ఓకే. లాస్ట్‌కొచ్చారు అంతే ఫస్ట్‌లో ఉన్నట్టు అయింది. కానీ మణికంఠ పోవడం వల్ల అనేది లైక్ చాలా లైక్ అందరికి నార్మలైజ్ అయిపోయింది. తను ఉన్నట్టయితే లైక్ మేబీ గేమ్ ఇంకా వేరే తిరుగుండేది. ఎందుకంటే తనలో చేంజ్ లైక్ ఆడియన్స్ పర్సెప్షన్‌లో తను వేరే తిరుగుండు కాబట్టి చాలా చేంజ్ వచ్చేది. కానీ అది అది కాని లేకుండా అయిపోయింది. కానీ ఇక్కడేందంటే హీరో ఏందంటే లైక్ ఇక్కడ ఒక ఇన్‌పుట్స్ ఇస్తుంటారనమాట. ఫస్ట్ గేము ఇన్‌పుట్స్ ఇస్తాడు అయిపోయింది ఫైన్. అది గేమ్ కొంతమంది చచ్చిపోతారు అయిపోద్ది. సెకండ్ గేమ్ వచ్చేసరికి ఏందంటే వాడు ఇట్లా మనం ఇది చేయబోతున్నాం అని చెప్తుంటే వాళ్ళకు కన్‌ఫ్యూజన్ స్టార్ట్ అయిద్దనమాట. ఇది చెప్పేదంతా నిజమా కాదా అసలు? వీనికి కూడా భయం ఉంది. మేబీ ఈసారి సేమ్ గేమ్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు అని ఒక భయం కూడా ఈయనకి కూడా ఉందన్నమాట. కాకపోతే ఏమైందంటే సీజన్ 2లోకేంది గేమ్స్ మారాయి. సేమ్ మళ్ళా అయ్యే గేమ్స్ పెడితే కిక్ ఏముంటది చెప్పండి? పెద్ద పెద్ద కిక్ ఏమి ఉండదు. కాబట్టి మళ్ళీ గేమ్స్ మార్చారన్నమాట. ఇక్కడ కొంతమంది క్యారెక్టర్స్ లైక్ ఏమంటారు? ఎట్లా అంటే వాళ్ళకి తెలుసు కదా! ఇక సర్వైవల్ అన్నప్పుడు పక్కోళ్ళని మోసం చేయడం అదంతా సీజన్ 1 లాగానే ఉంది. కాకపోతే ఇక్కడ ఏందంటే ఓటింగ్ వచ్చే దగ్గర చాలా లైక్ చాలా ఎక్స్ట్రార్డినరీగా ఉందన్నమాట. కొత్తగా డెమోక్రసీ కాన్సెప్ట్ తీసుకొచ్చారు. మెజారిటీ ఆఫ్ ఓటింగ్ చేస్తేనే నెక్స్ట్ డే రోజుకి నీకు గేమ్ కండక్ట్ చేస్తారు. లేకుంటే విత్‌డ్రా అయితారన్నమాట. దాని దగ్గరనే అసలు రచ్చరచ్చ జరిగిద్ది. కొంతమంది సెకండ్ డే ఫస్ట్ టైమ్ ఓటింగ్ జరిగినప్పుడు సెకండ్ గేమ్‌కెళ్తది. సెకండ్ టైమ్ జరిగినప్పుడు కూడా థర్డ్ గేమ్‌కెళ్తామన్నమాట. థర్డ్ గేమ్ దగ్గరికి ఏమైందంటే న్యూట్రల్‌గొచ్చేస్తాయన్నమాట ఓట్స్ అన్ని లెక్క 50, 50 వచ్చేస్తాయి. ఇక్కడే అన్నమాట ఇక మొత్తం మైండ్ గేమ్ నడుస్తదన్నమాట. ఇప్పుడు అందులో ఒక్కడిని చంపేసినా గానీ ఓటు తగ్గిపోద్ది. లైక్ ఓఎక్స్ అని గ్రూప్ డివిజన్ అయిపోయి అంటే లోపల ఉండాలి, బయటికెళ్ళాలని 2 గ్రూప్స్‌కి టీమ్ ఫార్మ్ అయ్యి ఓటింగ్స్ చేస్తారన్నమాట. అయితే ఇక్కడ ఏమైందంటే ఈక్వల్ అయితాయి. ఆ రోజు నైట్ అసలు లైక్ ఆల్మోస్ట్ 2 ఎపిసోడ్స్ ఉంటది. అసలు ఎట్లా అంటే అసలు ఏం జరిగిద్దంటే అందులో ఇక ఒకరిని చంపేస్తే ఆటోమేటిక్‌గా ఏమైద్ది యూత్‌లోళ్ళకి ఓటు తక్కువైపోద్ది. నెక్స్ట్ డే రోజు సేమ్ మళ్ళా యూత్‌లోళ్ళు ఎవరు బయటికెళ్ళాలనుకున్నోళ్ళు గెలుస్తారన్నమాట. ఇక్కడ క్యూరియస్ పాయింట్ ఇట్లా ఏమంటారు ఈ క్యూరియాసిటీ ఉన్నప్పుడు మళ్ళీ సేమ్ అంతే కొంతమంది ఏందంటే మీరు అని కొట్టుకొని కొంతమంది చనిపోతారు. లోపలికి ఏమైద్దంటే లాస్ట్‌కి ఎవరైతే బయటకు పోదామని కొంతమంది ఆహ్, ఓటింగ్ చేసేటోళ్ళుంటారు కదా! వాళ్ళందరూ ఏమైద్దంటే వాళ్ళకి ఎక్కువ ఉంటారన్నమాట. కాబట్టి నెక్స్ట్ డే రోజు ఆటోమేటిక్‌గా బయటికెళ్ళిపోతారు. అంటే 3 గేమ్స్ తర్వాతకి అంటారు అందరూ ఆ మనీతోటి బయటికెళ్ళిపోతారన్నమాట. కానీ ఇవి అన్‌ఎక్స్‌పెక్టెడ్ విధంగా ఏందంటే ఆళ్ళెవరైతే లైక్ లోపల ఉందాం అనుకున్నారో కొంతమంది ఓటింగ్ చేసారో వాళ్ళు వీళ్ళ మీద అటాక్ చేస్తారన్నమాట. ఇక్కడ హీరో ఏందంటే ఈసారి హీరోకి ఆల్రెడీ తెలుసు ఫుల్ ఎక్స్‌పీరియన్స్ ఉందన్నమాట. లాస్ట్‌కి పోయే కొద్దీ ఏమైతున్నది ఎవరు మిగలరు. లాస్ట్‌కి మీకు గుర్తుందో లేదో సీజన్ 1 ఉన్నప్పుడు చైర్ గేమ్ ఆడతారన్నమాట. కుర్చీ ఆట చుట్టూరు తిరిగి లాస్ట్‌కి ఒక్కడే గెలుస్తాడు. మిగతాలంతా చచ్చిపోతారు. సేమ్ అదే విధంగా వాళ్ళు ఆహ్, ఆ ప్యాటర్న్ జరుగుద్దన్న ఉద్దేశంతోటి తను కొంతమంది అక్కడ అంతమంది కొంతమంది లైక్ ఎక్స్ గ్రూప్ వాళ్ళంతా వచ్చి ఓ గ్రూప్ వాళ్ళని లైక్ అటాక్ చేసినా కానీ తను సైలెంట్‌గా ఉంటాడు. ఈసారి ఎక్స్‌పెక్ట్ చేయని విధంగా ఏందంటే వాళ్ళ మీద లైక్ ఎవరైతే అక్కడ ఉన్నారో వాళ్ళందరి మీద అటాక్ చేస్తారు. గన్స్ తీసుకొని వాళ్ళ మీద ఎవరైతే బాడీ గార్డ్స్ లైక్ మాస్క్ ఏసుకుంటారో వాళ్ళ మీద అటాక్ చేస్తారన్నమాట. కానీ లాస్ట్‌కి ఏమైద్దంటే అటాక్ చేసినా గానీ వాళ్ళు అంతమంది ఉండేసరికి వీళ్ళు కొంతమందే ఉంటారు. ఆహ్, దా కానీ వీళ్ళు ఫెయిల్ అయితారన్నమాట. లాస్ట్‌కి ఆళ్ళు ఎవరైతే గన్స్ పట్టుకొని అటాక్ చేస్తారో లైక్ వీళ్ళు లోపల ఉన్న ఎవరైతే గేమ్ ఆడడానికి వచ్చిర్రో వాళ్ళందరూ ఎవరైతే గన్స్ పట్టుకొని వాళ్ళందరూ చనిపోతారు. కొంతమంది మధ్యలో డ్రాప్ అయితారు. లాస్ట్‌కి ఒక డైలాగ్ చెప్పి క్లోజ్ చేస్తారన్నమాట. సీజన్ 2ని ఎపిసోడ్ 7 దగ్గర. లైక్ మనకి ఎక్స్‌పీరియన్స్ ఉండడం వల్ల ఒక మేబీ దాన్ని కొన్ని చేంజ్ చేద్దాం అనుకున్న ఈసారి అట్లా జరగకూడదన్న కొన్ని చేద్దాం అన్నప్పటికి అది దానివల్ల మొత్తం అంతా పెంట అయిపోద్దన్నమాట అసలు. ఆ గేమ్ ఆగిపోద్ది. అసలు అనవసరంగా ఉత్త పనానికి మొత్తం ఎక్కువ మంది చనిపోతారన్నమాట అక్కడ. అసలు హీరో ఏం చేసాడంటే మొత్తం అసలు ఎవడైతే గేమ్ కండక్ట్ చేసి మొత్తం వాడినే లేపేద్దాం అనుకుండు వాళ్ళని బెదిరించి. కానీ అది మాత్రం జరగలేదు. లాస్ట్‌కి ఎవరైతే గేమ్ కండక్ట్ చేస్తారో వాళ్ళే గెలిచారన్నమాట. ఇంతవరకే ఎండ్ అయిపోయింది. మేబీ నాకు తెలిసి సీజన్ 3 ఉండొచ్చు. మేబీ సీజన్ 3 ఎన్ని ఎపిసోడ్స్ ఉంటదో తెలీదు. ఇంకా 2 గేమ్‌లు అయితే మిగిలిపోయాయి. అండ్ నేను చూస్తున్నప్పుడే మాత్రం నేను అసలు ఓటింగ్ జరిగేటప్పుడంతా చాలా ఎక్స్ట్రార్డినరీగా అనిపించింది. అండ్ ఎమోషనల్ కూడా అనిపించిందన్నమాట. ఎక్కువ డ్రామా అయితే ఉందన్నమాట. లైక్ పోయినసారి కూడా డ్రామా ఉంది. ఈసారి ఏందంటే
సేమ్ గేమ్స్ ఉన్నా గానీ, లైక్ ఈ ఓటింగు, హీరో ఇన్‌పుట్స్ ఇవ్వడం, ఇదంతా మళ్ళా గేమ్ ద వే గేమ్ కండక్టెడ్ అదంతా చాలా ఎక్స్ట్రార్డినరీగా అనిపించింది. అండ్ బాగా యంగ్ బ్యాచ్ ఉంటది. వాళ్ళ ఫైట్స్ అదంతా చాలా బాగా నచ్చిందనమాట. వర్త్ అసలు. ఒకవేళ మీకు థ్రిల్లింగ్ లైక్ సర్వైవల్ టైప్ జోనర్ ఇంట్రెస్ట్ ఉందంటే మాత్రం ఖచ్చితంగా వర్త్ వాచింగ్ అనమాట. ఒక డేలో కంప్లీట్ కాకపోయినా అప్పుడప్పుడు మీకు ఫ్రీగా ఉన్నప్పుడు ఒక్కొక్క ఎపిసోడ్ అనేది చూడండి. ఖచ్చితంగా మీరైతే ఎంజాయ్ చేస్తారు. అండ్ సీజన్ 3 కూడా ఖచ్చితంగా వాచ్ చేయొచ్చు. వన్స్ ఒక ఎపిసోడ్ ఫస్ట్ 2 ఎపిసోడ్స్ అనేది కొంచెం లాగ్ ఉంటది. చాలా కొంచెం డ్రాస్టిక్‌గా ఉంచుతారనమాట. ఇంక మనం దానికేం చేయలేం. ఆల్మోస్ట్ 3 ఎపిసోడ్ దాకా గేమ్‌లోకి ఎంటర్ కారు ఈళ్ళు. అదొక్కటే చిన్న మైనస్ అని చెప్పాలి. కొద్దిగా ఫాస్ట్‌గా ఎంటర్ అయితే అయిపోయేది. మరి 7 ఎపిసోడ్స్ తీశారు ఈళ్ళు. మరి చూడాలి. నేనైతే ఈగర్‌గా సీజన్ 3 కోసం వెయిట్ చేస్తున్నాను. కన్క్లూజన్ ఏమిస్తారు ఈసారి అనేది నాకైతే కొంచెం ఎక్సైటింగ్‌గా ఉంది. ఒకవేళ ఇది నా రివ్యూ ఓవరాల్‌గా. అండ్ ఖచ్చితంగా నేనైతే వర్త్ వాచింగ్ అని చెప్తాను. సీజన్ 2 అనేది. ఖచ్చితంగా ఒకవేళ మీరు గాని చూసినట్టయితే మీ 7 అవర్స్ ఆఫ్ టైమ్ వాల్యుబులా కాదా కింద కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. ఇట్లాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ వెబ్ సీరీస్ అండ్ ట్రెండింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.